హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే పాస్ అయితే పార్ట్ 11. ముగ్గురు ఇంటికి వెళ్తారు. రిషి అండ్ వసు వాళ్ళ నాన్న సోఫాలో కూర్చొని ఉంటారు. వసు వాళ్ళ నాన్న ఎవరూ లేరు అని రిషితో బాబు అంటాడు. అనగానే రిషి చెప్పండి అంటాడు. నాకు ఒక సహాయం చేస్తావా అంటాడు వసు వాళ్ళ నాన్న. ఏంటిది అంట అనగానే వసు వాళ్ళ నాన్న మొన్న అన్నావు కదా ఏమి కోరికలున్నాయి అని అంటాడు. అనగానే రిషి హా అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న మన ఊరి చివరిలో కొండ ఉంది కదా అంటాడు. ఉంది. చిన్నప్పుడు చాలాసార్లు మా స్నేహితులతో కలిసి అక్కడ ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి మన ఊరు చాలా బాగుంటది. అది చూడటానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కుదామన్నా ఎవరూ ముందుకు రావట్లేదు. మా వాళ్ళకి చెప్తే ఈ వయసులో ఏంటి అంటున్నారు. నువ్వు మా వాళ్ళకి తెలియకుండా నాతో వస్తావా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ వెళ్దాం అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న రేపు వెళ్దామా అంటాడు. అనగానే రేపేనా అంటాడు రిషి. హా అంటాడు వసు వాళ్ళ నాన్న. అనగానే రిషి ఆలోచిస్తూ వసుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నని హ్యాపీగా చూసి ఫుల్ ఖుష్ అయ్యిద్ది అనుకొని వసు కోసమైనా చెయ్యాలి అని సరే వెళ్దాం అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న రిషితో రేపు మా వాళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వస్తాను. అటు నుంచి వెళ్దాం అంటాడు. అనగానే రిషి అలాగే అంటూ ఉండగా వసంత్ లోపల నుంచి వస్తారు. ఏంటి అంటాడు వసంత్. ఏమీ లేదు అంటూ ఉండగా వసు బయటికి వస్తుంది. రిషి వసుకి మెసేజ్ చేస్తాడు. పెళ్ళి అయింది, నైట్ ఏమీ ఏర్పాట్లు లేవా అని. అనగానే వసు మా అన్నకి చెప్పు చేస్తాడు ఏర్పాట్లు అని మెసేజ్ చేస్తుంది. వెంటనే రిషి అమ్మో వద్దులే నేను వెళ్తున్నా అంటాడు. అనగానే వసు నవ్వుకుంటది. రిషి వసంత్తో సరేరా ఉంటాను ఇంక లేట్ అవుతుంది అంటాడు. అనగానే వసంత్ సరేరా అంట. రిషి సరే అని వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రిషికి కాల్ చేస్తుంది వసు. గుడ్ మార్నింగ్ అంటది. గుడ్ మార్నింగ్ అంటాడు రిషి. ఎక్కడున్నావు నీకోసం వెయిటింగ్ కాలేజీలో అంటది. ఓ ఈరోజు కాలేజీకి రావట్లేదు అంటాడు. ఎందుకు అంటది వసు. సీక్రెట్ తర్వాత చెప్తా అంటాడు. ఏమి సీక్రెట్ అబ్బా అంటది. కనుక్కో చూద్దాం అంటాడు. నా గురించా అంటది వసు. నీ గురించి కాదేమో అవునేమో అంటాడు. అర్థం కాలేదు అంటది. సరే నాకు టైం అవుతుంది వెళ్ళాలి వచ్చినాక చేస్తా అంటాడు. సరే జాగ్రత్త అంటది వసు. సరే అంటాడు రిషి. లవ్ యూ అంటది. లవ్ యూ టూ అని కాల్ కట్ చేసి నవ్వుకుంటూ వెళ్తాడు. వసు వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి కోసం. రిషి వెళ్ళగానే వచ్చావా ఎవరికీ చెప్పలేదు కదా అంటాడు. లేదంకుల్ అంటాడు రిషి. సరే పద అంటాడు. రండి ఎక్కండి అంటాడు. వసు వాళ్ళ నాన్న ఎక్కి కూర్చోగానే ఇద్దరు కొండ దగ్గరికి వెళ్తారు. రిషి బైక్ దిగి చుట్టూ చూస్తూ అంకుల్ ఇది చాలా స్టీప్గా ఉంది కష్టమేమోగా అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న ఏమీ ఉండదు రిషి చాలాసార్లు వెళ్ళాంగా రా అంటాడు. సరే పదండి అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఆగుతూ తింటూ మాట్లాడుకుంటూ. రిషి వసు వాళ్ళ నాన్నతో మీరు మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కారంట కదా మీకెందుకు ఇష్టం ట్రెక్కింగ్ అంటే అసలా అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న చిన్నప్పుడు మాకు మున్నార్లో టీ ఎస్టేట్స్ ఉన్నాయి. మా నాన్నతో కలిసి వెళ్తూ ఉండేవాణ్ణి. అలా ఇష్టం మొదలైంది అంటాడు. ఓ అంటూ ఇద్దరూ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తారు. కొంచెం సేపటికి మీకు వసు అంటే చాలా ఇష్టం కదా అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న అవును మా ఇంట్లో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలా చూస్తాం. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటే మనకి అంతా మంచి జరుగుతుంది అని మా అమ్మ చెప్తూ ఉండేది. అందుకని అంటూ రిషి వైపు చూస్తూ మరి మా మహాలక్ష్మిని నువ్వు చూసుకుంటావు కదా ఏ కష్టం లేకుండా
అంటాడు. అనగానే రిషి షాక్‌లో ఏంటి? అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న నాకు తెలుసు రిషి. నా కూతురికి నువ్వంటే ఇష్టం. అలాగే నీకు కూడా అనగానే రిషి రిషి ఆశ్చర్యంగా వసు వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఎలా అంకుల్ అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా నా కూతురిని. ఆ మాత్రం దాని ఇష్టాల్ని కనిపెట్టలేనా? అండ్ దానికి ఇష్టమైన చైన్ వాళ్ళ అన్న పట్టుకుంటేనే ఊరుకోదు. అలాంటిది నీకిచ్చిందంటే అనగానే రిషి నవ్వుతూ వసు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని వసుని మహాలక్ష్మిలా చూసుకుంటా అని మాట ఇస్తున్నా అంటారు. అనగానే వసు వాళ్ళ నాన్న నవ్వుకుంటాడు. అలా ఇద్దరు కొంచెం దూరం వెళ్ళినాక ఇంకా ఆల్మోస్ట్ పైకి వెళ్తారు. వసు వాళ్ళ నాన్న అదిగో చూడు ఎంత అందంగా ఉందో అని చుట్టూ చూస్తూ ఉంటారు. చాలా బావుంటది. ఫొటోస్ దిగుతారు. కొంచెం సేపటికి వసు వాళ్ళ నాన్న మళ్ళీ ఇక్కడికి రాలేననుకున్నా. నీ వల్లనే ఇది సాధ్యమైంది. చాలా థ్యాంక్స్ బాబూ అంటాడు. అనగానే రిషి మీ వల్లే నేను ఇంత అందమైన ప్రదేశాన్ని చూడగలిగాను. చాలా బావుంది అంటూ అలా మాట్లాడుకుంటారు కొంచెం సేపు. ఇంక వెళ్దామా అంకుల్ అంటాడు రిషి. హా అని ఇద్దరూ వెళ్తూ ఉంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ దిగుతూ ఉంటారు. మెల్లగా స్టీప్‌గా ఉండటం వల్ల జాగ్రత్తగా ఇద్దరూ వెళ్తూ ఉంటారు. అలా సగం పైనే వెళ్తారు. రిషి ఇంక కొంచెమే అనుకుంటూ ఉండగా వసు వాళ్ళ నాన్నకి తెలియకుండానే కాలు మెలపడి పడతారు. రిషి తన చేతితో పట్టుకోవటానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ స్లిప్ అయ్యి వసు వాళ్ళ నాన్న పడతారు. వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఆగుతారు. రిషి లెగవమన్నా లెగవలేను అంటారు. కొంచెం దూరమే లెగవండి అంకుల్. ట్రై చేయండి అంటాడు. కానీ నా వల్ల కావట్లేదు రిషి అంటాడు రిషి వాళ్ళ నాన్న. రిషి చుట్టూ చూస్తాడు. ఎవరూ ఉండరు హెల్ప్ అడగటానికి. ఇంక చేసేది లేక తన భుజాలపై ఎక్కించుకొని మెల్లగా కిందకి తీసుకెళ్తారు. కిందకి వెళ్ళగానే రిషి వసు వాళ్ళ నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. రిషి టెన్షన్‌గా వసంత్‌కి కాల్ చేస్తాడు. కానీ వసంత్ లిఫ్ట్ చేయడు. వెంటనే వసుకి కాల్ చేస్తాడు. వసు లిఫ్ట్ చేసి వచ్చావా? ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికి వెళ్ళావో? అంటది. అనగానే రిషి వసు హాస్పిటల్‌కి వస్తావా? మీ అన్నని కూడా తీసుకునిరా అంటాడు. హాస్పిటల్‌కా? ఏమైంది? అంటది వసు. నాకు ఏం కాలేదు. నువ్వు రా అంటాడు. వసు అండ్ వసంత్ ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు. రిషి ఐసీయూ దగ్గర కూర్చొని ఉంటాడు. ఏంట్రా ఏదో రమ్మన్నావంట అంటాడు వసంత్. రేయ్ అంకుల్‌కి అంటాడు రిషి. అంకులా? ఏ అంకుల్? అంటాడు వసంత్. వసుకి అర్థం కాదు. ఐసీయూలోకి తొంగి చూస్తది. అన్నయ్య! నాన్న! అంటది షాక్‌లో. వెంటనే వసంత్ నాన్ననా? అని షాక్‌లో వెళ్ళి చూడగానే డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. వసంత్ అది చూసి నాన్నకేమైందిరా? అంటాడు. రేయ్ స్లిప్ అయ్యి పడ్డారు అంటాడు రిషి. స్లిప్ అయ్యి పడటం ఏంటి? అంటాడు వసంత్. రేయ్ నిన్న మీ నాన్న వచ్చి ట్రెక్కింగ్‌కి వెళ్దామంటే సరే అని తీసుకెళ్ళాను. కానీ అనుకోకుండా అంటాడు. అనగానే వసంత్ అండ్ వసు అని షాక్ అవుతారు. వెంటనే వసంత్ ఏమి చేశావో నీకైనా అర్థమవుతుందా? అంత పెద్ద మనిషిని ఈ వయసులో ఎలా ట్రెక్కింగ్ తీసుకెళ్ళావు? అది కూడా మాకు చెప్పకుండా అంటాడు. అనగానే రిషి రేయ్ అంకుల్‌కి వెళ్ళాలని ఉందని అంటాడు. అనగానే వసంత్ ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి. ఆ మాత్రం తెలీదా? అని గట్టిగా అంటాడు. అనగానే వసు అన్నయ్య ఆపండి అంటది. అనగానే వసంత్ సీరియస్‌గా పక్కకి చూడగానే డాక్టర్ బయటికి వస్తూ ఉంటారు. వసంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంగారుగా ఎలా ఉంది డాక్టర్? అంటాడు. స్పైనల్ కార్డ్ దగ్గర చాలా ఒత్తిడి జరిగింది. ఆయనైతే ఇంతకు ముందులాగా నడవలేరు. కానీ ఫిజియోథెరపీ వల్ల ఏమైనా కొంచెం ఇంట్లో వరకు అయితే నడవగలరు. అంతే అంటారు. అనగానే రిషి ఎంత ఖర్చయినా పర్లేదు డాక్టర్. చేపిద్దాం ప్లీజ్ డాక్టర్ అనగానే డాక్టర్ ఉంటే మేమే చెప్తాం కదండీ! అండ్ ఇంక మీకు ఇంక మీరు తీసుకెళ్ళొచ్చు. ఫిజియోథెరపిస్ట్ మీ ఇంటికి వస్తారు అంటారు. అనగానే వసంత్ తల ఊపుతూ
ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి వసు నాన్నని వీల్ చైర్లో తీసుకెళ్ళటానికి కూర్చోబెడతాంటే వసంత్ వసు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకొని వీల్ చైర్లో కూర్చోబెడుతుంటే రిషి కూడా వెళ్ళి ఇంకో చెయ్యి పట్టుకోబోతుంటే వసంత్ చెయ్యి అడ్డుపెట్టి అవసరం లేదు, నేను చూసుకోగలను అంటాడు. వెంటనే వసు వాళ్ళ నాన్న వసంత్ అనగానే వసంత్ మీరు మాట్లాడకండి నాన్న అంటాడు గట్టిగా. వసంత్ వాళ్ళ నాన్నని కార్లో ఇంటికి తీసుకెళ్తారు. రిషి తన బైక్లో వస్తాడు. వసు వాళ్ళ నాన్నని ఇంట్లోకి తీసుకెళ్ళినాక రిషి ఏడుస్తున్న వసుని చూసి సారీ వసు అని భుజంపై చెయ్యి వేయగానే చెయ్యి పక్కకి తీసి లోపలికి వెళ్తది. వసంత్ రిషి లోపలికి వెళ్తుంటే వసంత్ రిషితో నువ్వింక మమ్మల్ని కలవకుండా ఉంటే మంచిది అంటాడు. లోపల వసు ఏడుస్తూ ఉంటది. కానీ ఏమీ మాట్లాడదు. రిషికి అది చూసి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆపుకోలేక అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే రిషి వసుకి కాల్ చేస్తాడు. కానీ కాల్ లిఫ్ట్ చేయదు. వసంత్కి కాల్ చేస్తాడు. కానీ వసంత్ కూడా కాల్ లిఫ్ట్ చేయడు. మెసేజ్ చేస్తాడు సారీ అని. కానీ ఇద్దరూ రిప్లై ఇవ్వడం. ఇద్దరూ రిషి నెంబర్ని బ్లాక్ చేస్తారు. రిషికి గిల్టీగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. 1 వీక్ తర్వాత వసంత్ వసు కాలేజీకి వెళ్తారు. రిషి ఉండడు. కాలేజీ వదిలి వెళ్ళిపోయాడని చెప్తారు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.